నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూడండి, మార్నింగ్ మన తోట ఎలా ఉందో. 8 గంటలకు వచ్చాను ఇవాళ. చూసారా, అదిగో కోల్డ్ కూతలు. ఇంత బాగుంది చూసారా. చక్కగా సున్నం కూడా కొట్టేసాం. మొత్తం ఆవు మూత్రంలో సున్నం కలిపి మొత్తం చెట్లకు పూసేసాం. 12,000 చెట్లకు పూసి పారేసాం. ఎంత బాగుందో. టెర్మేలియా అండి, ఎంత బాగుంది. బ్రాంచ్ ఇప్పుడే ఆకు వదిలేసి ఫ్రెష్ ఆకు వచ్చింది. ఎల్కే అద్వానీ ఫ్రూట్స్ విభాగ్, ద లాస్ట్ స్టేట్స్మన్ ఆఫ్ ఇండియా. వాజ్పేయి గారు, అద్వానీ గారు. ఓకే, ఎంత అద్భుతమైన గార్డెన్ అండి ఇది. 100% ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం, కౌ బేస్డ్ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్, ఇన్ని రకాలు కలిపిన కలగూర ఫుడ్ ఫారెస్ట్ మన తోట. చూసారు ఇది ఎంత బాగుందో. పొద్దున్న వస్తే కడుపు నిండిపోద్దండి. ఇక్కడికి వస్తే ఈ రకరకాల చెట్లు, ఈ కోల్డ్ బాతులు ఇప్పుడే వెళ్ళిపోయినాయండి. ముందు వదలంగానే తోటలోకి పరిగెత్తాయి. ఇక్కడెక్కడ ఉండవు. చూడండి, ఎవరు గ్రీనిష్గా ఉంటుందండి. మార్నింగ్ అవర్స్, రకరకాల పిట్టలు సౌండ్స్, చాలా హాయిగా ఉంటుందండి ఇక్కడికి వచ్చి కూర్చుంటే. రండి, మీరే రావట్లేదు అనుకుంటారండి. ఇదనమాట అండి, ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇంత హాయిగా ఉంటుందండి తోట. మీరు తోట పెరగాలంటే ఏదో కెమికల్స్ వేస్తేనే తోట పెరిగిద్ది అనుకుంటారు. ఆ కెమికల్స్ వేసిన భూమిలో ఇన్ని రకాల చెట్లు, ఇంత ఫుడ్ ఫారెస్ట్ కాదండి. కాదు, ప్రకృతి వ్యవసాయంలో నేల బలం తయారు చేసుకుంటేనే ఇది అద్భుతమైన ఈ ఫుడ్ ఫారెస్ట్ తయారైంది. చూడండి ఎంత కళగా ఉంటుందో. పొద్దున్న రాగానే ఈ కోళ్ళు, బాతుల అరుపులు, ఆవుదోళ్ళు పరిగెత్తటాలు చాలా బాగుంటుందండి. చేయండి మీరందరూ కూడా, ప్రకృతి వ్యవసాయం చేయండి. ఖర్చు లేని వ్యవసాయం. ఖర్చు పెట్టుకుంటే ఏం మిగిలిద్దండి మనకి. మన తాతలు ముత్తాతలు ఏం పెట్టలేదు. ఎన్నిసార్లు చెప్పా, ఏమి ఖర్చు పెట్టకూడదు. జేబులో రూపాయి తీసుకురాకూడదు. అన్నీ పూత దశకొచ్చినాయండి. ఇప్పుడు లిచ్చీ పూత మీద ఉంది, ఆవక్కడ పూత మీద ఉంది, చివరికి ఈ టెర్మేలియా కూడా పూత మీద ఉందండి. అన్నీ పూత మీదే ఉన్నాయి. ఎగ్ ఫ్రూట్ పూత మీద ఉంది. మళ్ళీ ఏ లాంగాన్, అది వెనకాల మామిడి చెట్లాగా ఉంటుంది, లాంగాన్ పూత మీద ఉంది. ఆల్ ఫ్రూట్స్, లిచ్చీ కూడా ఇక్కడ ఇది ఉంది చూసారా, అది ఏదో కనపడుతుంది మనకు కదా, దాల్చిన చెక్క, అది పూత మీద ఉంది. లవంగం పూత మీదే ఉంది. ఎంత పూత దశ అనుకుంటాను. ఇప్పుడు మామిడి మంచి పూత, ఫుల్ పూత మీద ఉంది. అంత పూత దశ అన్నమాట ఇది. ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే లేట్ అయిందండి. ఎందుకన్నా కానీ మా పూత ఈ పాటికి లేట్ అయింది. మామిడి పాటికి పిందర కట్టాల్సిన సన్నపిందన్న. చూడండి చాలా బాగుందండి. ఇడిగిడిగిడిగిడి చూడండి, ఒకటి చేరుతాయండి పొద్దున్నే కల్లా. మనం వచ్చి కూర్చోగానే వచ్చి చేరుతాయి. 150 కోళ్ళు ఉంటాయండి. 5 ఆవులు, 2 గిత్తలు, 5-6 గొర్రెలు, 150 కోళ్ళు, 7 బాతులు. ఇది మన సంస్థానం. హాయిగా ఉంటుందండి ఇక్కడ వచ్చి కూర్చుంటే. అబ్బా, ఎంత కడుపు నిండిపోద్ది వీటిని చూసుకుంటా. ఈ ప్రకృతిలో ఉంటే కమ్మని ఆక్సిజన్, కమ్మని గాలి. బయటంతా పొల్యూటెడ్ ఎయిర్ కదా. ఇక్కడికి వచ్చేతలకి ఏముంది, మొత్తం ఈ తోట 10 ఎకరాలు ఆక్సిజన్ మయం అన్నమాట.
ఎంత బాగుంటుందో వాళ్ళ డేరికి వచ్చి కూర్చుని వెళ్తే. ప్రతి వాళ్ళు క్రియేట్ చేసుకోండి, చిన్నది 1 ఎకరంలోనే తయారు చేసుకోండి. మీ పంట మీరు తినాలన్నా, మీ ఆకుకూరలు మీరు తినాలన్నా, మీ కూరగాయలు మీరు తినాలన్నా, మీ పళ్ళు మీరు తినాలన్నా, మీ పంట మీరు పండించుకోవాల్సిందేనండి. ఆ మార్కెట్ మీద డిపెండ్ అవ్వకూడదు. అది మొత్తం అంతా భయంకరమైన విష రసాయనాల మయం. వాటిలో వద్దు, నమ్ముకోవద్దు. మీరు శుభ్రంగా చూడండి ఎంత బాగుందో, శుభ్రంగా ఎంత ఇదిగా ఉందో. అంతా మీరు వాటిలోకి వెళ్ళకుండా నీట్గా మంచిగా మీరే ప్రకృతి వ్యవసాయం చేసుకుని మంచి 2-3 ఆవులు పెట్టుకోవాలి. 2 ఎకరాలు పెట్టుకున్న 2 ఆవులు పెట్టుకుంటే 50 కోళ్ళు వేసుకుని బాబా ఏదో వద్దంటే కాలక్షేపం. 4 బాతులు వేసుకుంటే 2 గొర్రెలు పెట్టుకుంటే అబ్బా వద్దంటే మీకు లైఫ్ వెళ్ళిపోద్దండి. అసలు నేను చెప్తున్నాను, ఇతరులు అసూయపడే ముఖేష్ అంబానీ కూడా అసూయపడే జీవితం వచ్చింది మీకు. ముఖేష్ అంబానీ వ్యవసాయం చేస్తున్నాడు జామ్నగర్ దగ్గర. 800, 500, 600 ఎకరాలు ఒకటే ఎస్టేట్ కొన్నాడు జామ్నగర్ దగ్గర. గుజరాత్లో జామ్నగర్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే వాళ్ళ నేటివ్ ప్లేస్. కొన్నాడు, బ్రహ్మాండం వ్యవసాయం చేస్తున్నాడు ఆడ. అంత కాగితే ఎక్కువ మామిడి తోటలు, పళ్ళ తోటలు ఉన్నాయి, బట్ మామిడి తోటలు అంత ఎక్కువ మామిడి. 400 ఎకరాల పైన మామిడి వేసాడు. ఇంకా ఎక్కువ కొన్నాడని కూడా విన్నా నేను. 1000 ఎకరాల్లోకి వెళ్ళిపోయిందని విన్నా నేను, కానీ నాకు డీటెయిల్స్ తెలియదు. అది మన ఆడ సంగతి కోటీసులు మన గురించి మనకెందుకులే కానివ్వండి. మనం శుభ్రంగా 1 ఎకరం 2 ఎకరాలు ఎక్కడన్నా సంపాదించుకుని మంచిగా తోట పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. చిన్న వీడియో ఇది. మన పొద్దున్నే మన ఈ పచ్చని హరిత గార్డెన్ మీద, అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మీద, లాల్ కృష్ణ అద్వానీ ఫ్రూట్స్ విభాగ్ మీద, ఈ సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్, అది చూసారా బోర్డు, సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్. అది ఇక్కడికి వచ్చేసరికి లాల్ కృష్ణ అద్వానీ ఫ్రూట్స్ విభాగ్. సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ తోట మొత్తం వెరసి అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఫ్లవర్ వింగ్ కూడా ఉందండి. ఫ్లవర్ వింగ్ అంతా చెప్పాను కదా బిగినింగ్లోనే, మన ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లవర్ విభాగ్ అనమాట. మనది 350-400 రకాలు ఆయుర్వేదిక్ మొక్కలు ఉంటాయండి, ఔషధ మొక్కలు. ఆ ఔషధ మొక్కలన్నీ అంతా అదంతా చరక సంహిత అని పెట్టానండి. చరక అండ్ సుశ్రుత. చరకుడు ఆయుర్వేద గ్రంథం రాశాడు చరక సంహిత అని. అట్లాగే సుశ్రుతుడు మొట్టమొదటి ఆపరేషన్ చేసిన మనిషి, వాడిద్దరి పేరు పెట్టాను అది. సో వెరసి మన ఫుడ్ ఫారెస్ట్కి ఇన్ని రకాల పేర్లతో 10 ఎకరాల్లో 12,000 చెట్లతో ఇంత కళ్ళాడుతూ ఉంటుందండి ఇది. చూడండి ఎంత బాగుంటుందో. థిక్ ఫారెస్ట్, ఎర్రచందనం. అది చూడండి, అది ఎర్రచందనం, అది ఎర్రచందనం. ఆ పక్క అవన్నీ అదిగో శ్రీగంధాలు, అవన్నీ ఎర్రచందనాలు, శ్రీగంధాలు, ఉసిరి చెట్టు పక్కది ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.